నమ శివాయ. శ్రీమాత్రే నమ. 26 ఏప్రిల్ అంటే ఏప్రిల్ నెల 26వ తారీఖున మతత్రయ ఏకాదశి. దీని యొక్క ప్రత్యేకత ఏమిటి అని అంటే, మనకి అన్నవరం సత్యనారాయణ స్వామి కళ్యాణ ఉత్సవం జరిగే రోజు. అలాగే మనకి కృష్ణా జిల్లా వాస్తవ్యులైతే కాళ్ళకూరు వెంకటేశ్వర స్వామికి ప్రత్యేకంగా ఆ రోజు కళ్యాణం చేస్తారు. అలాగే ఉప్పులూరు చెన్నకేశవ స్వామి కళ్యాణం కూడా ఆ రోజే జరుగుతుంది. ఎందుకని ఈ కళ్యాణం గురించి చెప్తూ ఉన్నామంటే, ఎవరికైతే వివాహం కావటం లేదు, సంతానం లేదు అనుకునే వారు ఎవరైనా కానీ ఈ 3 చోట్ల ఎక్కడైనా కానీ మీకు దగ్గర ఉన్న ప్రదేశానికి వెళ్ళి ఆ స్వామివారి యొక్క కళ్యాణాన్ని తిలకించి ఆ అక్షింతల్ని మీ శిరస్సు పైన వేసుకోండి. అదే సంతానము లేని వారైతే ఆ కళ్యాణమును తిలకించి ఆ స్వామివారి అక్షింతలు కొంచెం తీసుకుని మన ఇంటికి వచ్చిన తర్వాత మీకు కొంచెం బియ్యం కలుపుకొని దాన్ని పరమన్నంగా వండుకుని ఆ స్వామి యొక్క కళ్యాణాన్ని ఏ విధంగా అయితే తిలకించారో భక్తి విశ్వాసాలతో, అదే నమ్మకంతో సంతాన భాగ్యాన్ని ఇమ్మని ఆ సందర్భంలో స్వామివారిని మీరు అడిగి సంకల్పం తీసుకుని ఉన్నారు కదా, అదే కోరికని చెప్పుకుంటూ ఈ యొక్క పరమన్నాన్ని భార్యాభర్తలు ఇరువురు కూడా తూర్పు ముఖంగా కూర్చుని స్వీకరించండి. ఇలా గనక స్వీకరిస్తే తప్పక సంతానం కలుగుతుంది. అలాగే శిరస్సు పైన అక్షింతలు వేసుకున్నట్లయితే వివాహాలు కూడా జరిగి తీరుతాయి. ఇకపోతే ఆ రోజు ముఖ్యంగా సరే మీరు అంత దూరం మేము వెళ్ళలేం కదా అనుకునే వారు ఎవరైనా ఉన్నట్లయితే కనుక ఆ ఏకాదశి రోజున 26వ తారీఖున ఏకాదశి రోజున మీరు చేయవలసింది ఏంటంటే, ఇంటిలో సత్యనారాయణ స్వామి, శ్రీ రమా సత్యనారాయణ స్వామి యొక్క కళ్యాణ ఘట్టాన్ని మీరు ఎక్కడైనా కానీ తిలకించినట్లయితే, అంటే మీరు అంత దూరం వెళ్ళకపోతే కనీసం ఆ కళ్యాణం జరిగే సందర్భంలో మీరు ఏదో రకంగా మీరు చూసిన, సపోజ్ మనసులో ఆ భావన చేసుకున్న, నాకు మరలా మీ కళ్యాణం రోజు వచ్చేసరికి నా కళ్యాణం అయిపోవాలి అని చెప్పి కుటుంబంలో ఎవరికైతే వివాహాలు కావాలో ఆ కుటుంబ పెద్ద అయినా సరే, ఏ ఒక్కరు వెళ్ళైనా సరే ఆ కుటుంబంలో శుభకార్యాలు జరగాలి, అలాగే సంతాన భాగ్యం లేని వారి సంతానం కలగాలి అని చెప్పి ఆ ఫోటో ముందు కూర్చుని ఆ స్వామివారికి గోధుమ రవ్వతో చేసిన ప్రసాదాన్ని నివేదన చేసి ఆ ప్రసాదాన్ని మీరు స్వీకరించి 10 మందికి వితరణ చేయండి. వితరణ అంటే పంచడం. ఎప్పుడైతే మీరు ఈ గోధుమ రవ్వతో చేసిన ప్రసాదాన్ని 10 మందికి మీరు పంచారో మీ యొక్క గ్రహదోషాలన్నీ తొలగిపోయి వివాహం కాని వారికి వివాహం, సంతానం కాని వారికి సంతానం. ఇకపోతే ఈ రెండిటికన్నా ముఖ్యమైనది ఐశ్వర్యము. అన్నిటికీ కావలసింది డబ్బే కదా. అలాంటి ఐశ్వర్యం కావాలనుకునేవారు ఈ కళ్యాణంలో గనక మీరు పాలు పంచుకున్నట్లయితే, ఆ కళ్యాణం మీరు చేయించుకున్నట్లయితే, భార్యాభర్తల మధ్యన విభేదాలు వస్తున్నవారు, ఆర్థిక ఇబ్బందులు పడుతున్నవారు ఈ కళ్యాణంలో మీరు పాల్గొన్నట్లయితే స్వయంగా ఆ రోజు నుంచి మీ జీవితంలో ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. భార్యాభర్తల మధ్యన అన్యోన్య దాంపత్య జీవితం ఏర్పడుతుంది. కాబట్టి ప్రతి మనిషికి కావలసింది ఐశ్వర్యం, ఆరోగ్యం, అలాగే భార్యాభర్తల మధ్యన అన్యోన్యత, వివాహము, సంతానము. ఏ కదా మనకి ఎక్కువగా కనపడే సమస్యలు. కాబట్టి 26వ తారీఖున వచ్చే ఏకాదశి రోజున మీరు ఈ విధంగా చేసినట్లయితే మీ సమస్యలన్నీ కూడా దూరమయ్యి హాయిగా ఆనందముగా ఉండగలుగుతారు. మేం చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే మా జేకేఆర్ జెమ్ టీవీ, మా జేకేఆర్ భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి.